హాయ్ హలో నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు అమ్ము డాడీ కుట్టి ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. చాలా రోజులైంది నేను యూట్యూబ్లోకి రాక, వర్క్ పరంగా ఫ్యామిలీ పరంగా రాలేకపోయాను. మీకు అందరికి ఒకటి చిన్న వీడియో అండి. పెడిక్యూర్, హోమ్ మేడ్ పెడిక్యూర్ అండి. నాది బిఫోర్ ఆఫ్టర్ లెగ్స్ కూడా చూడండి. నేను దీనికి కావాల్సినవి కాళ్ళు ఎలా పగిలినాయో, దీనికి కావాల్సినవి హోమ్ మేడ్ అంటే ఇంట్లో ఉన్న థింగ్స్తోనే నేను పెడిక్యూర్ చేస్తున్నాను. ఆఫ్టర్ తర్వాత చూడండి నా కాళ్ళు ఎలా ఉన్నాయనేసి. దీనికోసం అయితే హాట్ వాటర్ కావాలండి. దాని తర్వాత ఈ ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను పెడిక్యూర్ అనేది చేశాను అనమాట. దానికి పాలు, ఉప్పు, ఇంకా పసుపు, షాంపూ, నిమ్మకాయ, వ్యాజ్లిన్, బ్రూ 2 రూపీస్ ప్యాకెట్, నెయిల్ కటర్, టూత్ బ్రష్, బట్టలు వాష్ బ్రష్, కోల్గేట్ సాల్ట్దండి. ఇవి నేను వాడుతున్నాను అనమాట పెడిక్యూర్కి. హాట్ వాటర్ కూడా వేడిగానే ఉండాలండి బాగా. దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. హాట్ వాటర్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ లేదా ఫుల్ షాంపూ వేసేసుకోండి. ఎందుకంటే కాళ్ళకి చాలా మనము ఎక్కువ డస్ట్ అని మనం కాళ్ళ మీద నడుస్తాం కాబట్టి ఎక్కువ డస్ట్ అని ఉంటుంది కాబట్టి షాంపూతో క్లీన్ అవుతుంది. ఉప్పు అనేది పగుళ్ళ పైన, ఇంకా మనకి కాళ్ళకి పగుళ్ళు డస్ట్ అంతా బయటికి రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అవి వేసుకొని హాట్ వాటర్లో మనం ఆ 2 వేసుకున్నాం అనుకోండి, 2 కాళ్ళు పెట్టేసుకోవాలన్నమాట. కాలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ ఉంటాయన్నమాట. మీరు పైకి కిందికి ఇలా అనండి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. నేను చాలా 1 ఇయర్ అవుతుందండి పెడిక్యూర్ చేయించుకోక. అంటే నేను బ్యూటీ పార్లర్లో ఏం చేయించుకోను, నేను ఇంట్లోనే హోమ్ మేడ్గా ట్రై చేశాను అనమాట. ఇది చాలామంది వర్క్ టెన్షన్స్తో, వర్క్ పరంగా టైం లేక హౌస్ వైఫ్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటా వాళ్ళకంటూ కేటాయించుకోలేరు కదా. వాళ్ళ కోసం, మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనమాట. ఇంట్లోనే పెడిక్యూర్ అనమాట. కొంతమంది మనీ పరంగా, వర్క్ పరంగా, హౌస్ వర్కింగ్ పరంగా ఎవరు వెళ్ళలేరు కదా, ఇంట్లోనే ఉండి ఈ పెడిక్యూర్ చేసుకోవచ్చండి. ఇంకొకటి, కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి ఇలా చేయడం వల్ల. కాళ్ళ నొప్పులు ఉన్నా, కాళ్ళ పగుళ్ళు ఉన్నా, షుగర్ పేషెంట్స్ ఉన్నా హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని కాళ్ళు పైకి కిందికి అనాలి. ఇట్లా హాట్ వాటర్లో పెట్టిన ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మీరు బట్టల బ్రష్ తీసుకొని కాలు మొత్తం బాగా రఫ్ చేసుకోవాలండి. అక్కడ చూడండి ఎంత డస్ట్ ఉంటే అంత వస్తుంది. నేను చాలా డేస్ అయిందండి, వాకబిలిటీ చాలా ఎక్కువ, కాళ్ళు లెగ్ పెయిన్స్ వచ్చాయి, కాళ్ళు పగుళ్ళు బాగా వచ్చాయి నాకు. అందుకనే నేను చేస్తున్నాను. ఇలా ఒక్కసారి చేస్తేనే ఆ కాళ్ళు పగుళ్ళు అవన్నీ తగ్గవండి. మంత్లీ 3 టైమ్స్ చేయాలి. మనకి టైం ఉండదు కదా, కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇలా అంతా బట్టల బ్రష్తో మొత్తం కాలంతా బాగా రఫ్ చేసుకోండి. అంతా వేళ్ళ మధ్యన, కాళ్ళ పగుళ్ళకి, అరికాళ్ళకి అంతా బాగా చేసుకోవాలి. నాకు చెప్పుల వల్ల కొద్దిగా బ్లాక్గా అయ్యిందండి నా లెగ్స్. నా చెప్పుల వల్ల కొద్దిగా నేను వాకబిలిటీ వర్క్స్ ఎక్కువ చేశాను అనమాట, 3 మంత్స్ నుంచి. సో అందుకని నాకు కొద్దిగా ట్రస్ట్ ఫీల్ ఇవన్నీ వెళ్ళిపోతాయి అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, మన బాడీకి సంబంధించి అంటే లేడీస్కి గర్భాశయానికి సంబంధించి వెయిన్స్ అనేది లెగ్స్లలోనే ఉంటుందన్నమాట, కాళ్ళల్లోనే. అందుకనే మీరు చాలా చూసినింటారు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా డాక్టర్స్ కానీ చెప్పింటారు, మసాజ్ అనమాట, లెగ్ మసాజ్ అని అంటారు, రిలాక్స్ అవ్వడానికి. సో పెడిక్యూర్ చేసుకోవడం నిజంగా చాలా బెటర్ అండి. ఎందుకంటే డస్ట్ ఉండదు, కాలు నీట్గా ఉంటుంది, బ్యాక్టీరియాస్ దూరంగా వెళ్ళిపోతాయి, బ్యాక్టీరియాస్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి, మనకి ఆరోగ్యపరంగా బాగుంటాము, హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. మెయిన్ ఇంపార్టెంట్, మన ట్రస్ట్ మనకి ఎక్కువ టెన్షన్ ఇవన్నీ అనేటివన్నీ దూరం అయిపోతాయండి. చాలా రిలాక్స్ అనిపిస్తుంది పెడిక్యూర్ చేసుకోవడం వల్ల. మనీ ఉండే వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకుంటారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి వర్క్ పరంగా, టైం పరంగా ఇవన్నీ చేయలేరు కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది చేసుకున్న తర్వాత చాలా రిలాక్స్ అనిపిస్తుందండి. అలా బ్రష్తో అన్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కాలు అలా పెట్టి
ఇట్లా పైకి కిందికి ఇలా వాటర్‌లో అనాలండి. అక్కడ చూడండి డస్ట్ ఎలా వచ్చేస్తుందో. వాటర్ చేంజెస్ కూడా గమనించండి. అలా చేసుకోవడం వల్ల కొద్దిగా మనకంటూ బెటర్ అండి. హౌస్ వైఫ్స్ కోసం చేస్తున్నాను. సో, మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా మీకోసం టైం తీసుకొని కేటాయించుకొని చేయండి. దాని తర్వాత టూత్ బ్రష్ ఉంటుంది కదండీ! ఆ బ్రష్‌తో వచ్చేసి మొత్తం నెయిల్స్ మధ్య నెయిల్స్ ఉంటున్నాయి కదా! అక్కడ చుట్టూ ఆ చుట్టూ క్లీన్ చేయడం, చిన్న చిన్న డస్ట్ గానీ, అవి గానీ అట్లా చిన్న బ్రష్‌తోను మనకెందుకంటే ఆ బ్రష్‌తో రాదు కాబట్టి నెయిల్స్‌కి అట్లా క్లీన్‌గా చేసుకోవాలనమాట. ఏళ్ళ మధ్యన ఇవంతా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. సో, మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్లోకి నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ఆహ్వానిస్తారని నమ్ముతున్నాను. చాలా డేస్ అయిందండి నేను యూట్యూబ్స్‌లో అంటే ఒక 2, 3 మంత్స్ అవుతుంది రాక. కొద్దిగా వర్క్ పరంగా కొద్దిగా నాకు టైం సరిపోలేదు. సో, అందుకనే లేట్‌గా వచ్చాను. అలా క్లీన్‌గా చేయాలండి. సో, నన్ను కూడా యూట్యూబ్ ఛానల్‌లోకి ఆహ్వానించండి. ఈ వీడియో నాకు తెలిసి చాలామందికి ఉపయోగపడుతుందండి. ఎక్కువ హౌస్ వైఫ్స్‌కి, వర్కింగ్ ఉమెన్స్‌కి బాగా యూస్ అవుతుంది. ఈ వెంటనే రిజల్ట్ వస్తాయా అంటే మనం మంత్లీ 3 టైమ్స్ అలా చేస్తే రిజల్ట్ వస్తుందండి. ఫస్ట్ టైమే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి కావాలంటే. చాలా రిజల్ట్ వస్తుంది. చాలా రిలాక్స్ అనిపిస్తుంది. పాదాలలో ఉండే వెయిన్స్‌కి మన బాడీకి చాలా ఆహ్, రిలాక్స్ అనిపిస్తుంది. మైండ్‌కి, హార్ట్‌కి, గర్భాశయానికి సంబంధించిన వెయిన్స్ ఉంటాయి కాబట్టి చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా అరికాల్లో కూడా అట్లా అనాలి. ఎందుకంటే ఎక్కువ డిపెండ్ మన పాదాల పైనే ఉంటుంది కదా! అందుకేనండి. ట్రై చేయండి. అలా బ్రష్‌తో చాలా ఇలా కాకోకుండా మీరు నార్మల్‌గా కూడా పడుకునే ముందర గానీ, లేదా మీకెప్పుడైనా ఎక్కువ టెన్షన్ అనిపించినప్పుడు గానీ, కొబ్బరి నూనె గానీ, ఆముదం గానీ కాళ్ళకి రబ్ చేసుకొని బాగా మసాజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకొక లేయర్ ఉంటుందండి సైడ్‌లకి. ఎప్పుడన్నా మనము దాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నప్పుడు, ఆ లేయర్ గోర్లు తీసేటప్పుడు అది వస్తుందనమాట. అది తీసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. కానీ ఇలా నీళ్ళల్లో, వాటర్‌లో నానబెట్టి తర్వాత మనం ఇలా చేస్తే అసలు పెయిన్ అనిపియదు. ఆ లేయర్ ఈజీగా వచ్చేస్తుందనమాట. అలా 2 కాళ్ళకి శుభ్రంగా చిన్న బ్రష్‌తో చేసేసిన తర్వాత ఒకసారి కాళ్ళు లెగ్స్ చూడండి. ఫస్ట్‌కి ఇప్పటికి మీకు తెలుస్తుంది. ఫస్ట్‌లో ఫోటో పెట్టాను గదా! ఫస్ట్ ఎలా ఉన్నాయనేసి. కాళ్ళ పగుళ్ళైతే నాకు చాలా వచ్చాయండి. ఎందుకంటే నేను వర్క్ పరంగా చాలా తిరిగా 1, 3 మంత్స్. తర్వాత నీళ్ళలో కడిగేసుకున్న తర్వాత అట్లా నిమ్మ చెక్క తీసుకోవాలండి. దాంట్లో పసుపు రాసుకొని కాళ్ళకు బాగా రబ్ చేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కదండీ! ఎటువంటి బ్యాక్టీరియాస్ మన దగ్గరికి రాకోకుండా ఉపయోగపడుతుంది. అలా కాలుకి బాగా రబ్ చేసుకోవాలనమాట. మీరు కావాలంటే నిమ్మకాయ రసం పిండుకొని దాంట్లో పసుపేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే మనకి నిమ్మ చెక్కతో బాగా రఫ్ చేయడానికి ఉంటుందనేసి నేను ఇలా చేశాను. అలా బాగా రఫ్ చేసుకోండి ఏళ్ళ మధ్యన అదంతా. ఎందుకంటే మనము మార్నింగ్ మనకి వర్క్ పరంగా పిల్లల్ని స్కూల్‌కి పంపియడము, వాళ్ళకి కుకింగ్ చేయడం ఇలా టెన్షన్‌తో స్పీడ్‌గా నడుచుకుంటా ఇంట్లో ఆ పనంట, ఈ పనంట చేసుకుంటా మనము మన పైన కేర్ తీసుకోము. సో, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్ మీకు ఖాళీ టైం దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీకోసం కేటాయించుకొని మనం బయటికి వెళ్ళలేము, పెడిక్యూర్ మనీ పెట్టలేమనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో, ఇంటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇలా చేసుకోండి. ఇలా పసుపు అంతా నిమ్మకాయతో అంతా రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆరబెట్టుకోండి. చూడండి అలా ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకే తెలుస్తుందండి దీని తర్వాత ఎలా ఉన్నాయి కాళ్ళనేసి. అసలకి చాలా యూస్ అవుతుందండి. ట్రై చేయండి. తర్వాత అలా కొద్దిగా మసాజ్ చేసుకోవాలనమాట కాళ్ళకి. వీళ్ళకి కానీ, కాళ్ళకి, ఫుట్‌కి కానీ అంతా అలా వేళ్ళతో అనేది అట్లా కాళ్ళకి రబ్ చేసుకోవాలి. ఇంకొకటి ఇలా చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. హాట్ వాటరు ఇలా చేత్తో ఇలా అనుకోవడం వల్ల.
అలా నా కాళ్ళ పగుళ్ళకి చూడండి ఆ స్కిన్ మనకు పగిలిన స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. నాకు ఇలా పగిలినటివన్నీ చూడండి అదంతా పోయేసి అలా ఉంటుంది. ఇలాగ మంత్లీ 3 టైమ్స్ చేసినాననుకో పూర్తిగా అసలు చాలా బావుంటాయి కాళ్ళన్నమాట. మన టైం వల్ల మనము కేటాయించుకోలేకుంటున్నామండి. అందుకనే మనకుమంటూ మనం చేసుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని, పిల్లల్ని, మన వర్కు అన్నీ మనం బాగుంటేనే గదా! అవన్నీ చూసుకోగలం. సో, మనకు గూడా కొద్దిగా కేటాయించుకోండి. దాని తర్వాత కోల్‌గేట్ అండి వైట్‌ది సాల్ట్ అనమాట. సాల్ట్ ఉండే కోల్‌గేట్ తీసుకోండి కొద్దిగా. తర్వాత కొద్దిగా పసుపు కలుపుకోండి. తర్వాత కొద్దిగా You can see them riding on the pavement. Young kids, they're growing up in basements. Online, a whole new generation. I'ma make mine, so you better go take it. Always they need a new replacement. Decentralized, can't contain it. We're changing lives, yeah, upgrading.
చూసారు కదండి, ఇలా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెయిల్ పాలిష్కి ముందే వ్యాజిలిన్ కానీ లేదంటే అలోవెరా జెల్ కానీ కొబ్బరి నూనె కానీ కాళ్ళకి అప్లై చేసుకోండి. నేను మర్చిపోయాను, అందుకనే నెయిల్ పాలిష్ తర్వాత పట్టించుకున్నాను. అలా వ్యాజిలిన్ కానీ అలోవెరా జెల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకోండి. అప్పటికి బిఫోరు ఆఫ్టర్ ఎలా ఉన్నాయి లెగ్స్ అనేది మీరే చూడండి. చాలా బెటర్ అండి, చాలా బాగుంటాయి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నేను అదే పనిగా చేస్తున్నాను. మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఇవ్వండి ఎలా ఉంది ఏమనేసి. అది చూడండి, బిఫోర్ చూడండి, తర్వాత ఆఫ్టర్ చూడండి ఎలా ఉన్నాయనేది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.